హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాశి ఫలాల గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి, పరిహారాల గురించి, పూజల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్. కన్యా రాశి వారికి 2025 జూలై 24 అమావాస్యలోపు జరగబోయేది తెలిస్తే గుండె జల్లమంటుంది. మీకు అత్యంత సన్నిహితులు దూరం అవుతారు. ఈ రాశి వారికి పరిహారాలు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలను అందుకుంటారు. ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్థికంగా ఒత్తిడులు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉండొచ్చు. పితృదేవతల పూజ, తర్పణం చేయడం మంచిది. నెమ్మదిగా సానుకూలతకు మారుతుంది. కార్యాలలో విజయం సూచన కనిపిస్తుంది. వ్యాపార లాభాలు చక్కగా వస్తాయి. వృద్ధులు ఇచ్చే సూచనలు వినండి. ఈ రాశి వారికి అమావాస్యలోపు మనసు నిలకడగా ఉండదు, కానీ ఇదే సమయం ఆత్మ పరిశీలనకు అనుకూలం. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. రాశి వారికి ఒక అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతగానో బూస్టప్ని ఇస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ. మహాదేవుని ఆశీస్సులతో కొత్త దారులు తెరుచుకుంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఉన్నా పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు అప్రమత్తతో ముందడుగు వేయాలి. విదేశీ వ్యాపారాల్లో కొన్ని అవకాశాలు కనిపించవచ్చు. దంపతుల మధ్య సన్నిహిత సంబంధాన్ని మెరుగుపరిచే పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రేమ వ్యవహారాల్లో చిన్న చిన్న అనర్థాలు తప్పించుకోవాలి. ఓర్పు, సహనం కలిగి ఉండాలి. ఖర్చులు ఊహించిన విధంగా పెరిగే సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో వాయిదా వేసుకోవడం మంచిది. అప్పులు తగ్గించుకునేందుకు ఈ నెల అనుకూలం. ఈ రాశి వారికి ఏకాగ్రత కొంత తగ్గుతుంది. సహచరులతో మనస్పర్ధలు, ముఖ్యమైన ఫైళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యయాలు పెరుగుతాయి. అవసరమైన చోట ఖర్చు చేయండి. ఆలస్యం చేయడం వల్ల జరిమానాలు చెల్లించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి అమావాస్య ప్రభావం ఎంతైనా ఉంది. ఈ అమావాస్య పునర్వసు నక్షత్రంలో జరుగుతుంది. మనోభావాలు మారుతాయి. ఇంటి శుభకార్యాలు ఆలస్యమవుతాయి. కుటుంబంలో ఒత్తిడిలు ఉండొచ్చు. ఉదయం నుంచి వస్తుంది. విదేశీ వ్యాపారాల్లో శుభవార్తలు వినవచ్చు. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య అవకాశాలు వస్తాయి. కుటుంబంలో మీకు అన్యోన్యమైన సంబంధం వల్ల ఆనందాలు వెల్లువిరుస్తాయి. స్నేహితులతో కూడి ఆనందంగా గడిపే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఈరోజు లాభాలు గడిస్తారు. ఈరోజు కొత్త పెట్టుబడులకు మంచి అవకాశం. రహస్య వ్యాపారాలు, విదేశీ లావాదేవీలతో శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. మీకు శత్రువులు చాలా ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండడం చాలా. ఈ పనులలో ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. మానసిక శాంతి కొంత తగ్గుతుంది. ఆరోగ్యపరంగా జీర్ణ సమస్యలు రావచ్చు. ఈ రాశి వారికి గ్రహస్థితి ప్రభావం వల్ల బుధుడు కన్య రాశి అధిపతిలో ఉండడం వల్ల మిథున రాశిలో అనుకూలంగా ఉంటాడు. కానీ రాహు సమీపంలో ఉన్నాడు కాబట్టి ఆలోచనలు అస్పష్టంగా ఉండవచ్చు. చంద్రుడు 22న వృషభంలో, 23న మిథునంలో, 24న కర్కాటకంలో సంచరిస్తాడు. అమావాస్య సమయంలో చంద్రుడు సూర్యుడితో కలిసి ఉండడం వల్ల అంతర్గత భావోద్వేగాలు. ఈ రాశి వారికి అత్యంత సన్నిహితులు దూరం అవుతారు. మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, మీ దగ్గర బంధువులు అవ్వచ్చు. ఇలా వీళ్ళు మీకు ఒకరు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు దూరం అవుతారు. వారితో సహనంగా పాటించడం మీకు చాలా మేలు చేస్తుంది. ఈ రాశి వారికి పనుల్లో మందగమనం గమనించవచ్చు. అనవసరంగా ఎవరికైనా మాట ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో మోస్తారుగా సమతుల్యత ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పాత స్నేహితుల నుండి సంతోషకరమైన వార్తలు, చిన్న ప్రయాణాలు చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరిగే సూచనలు ఉన్నాయి. ఉన్నత ఆలోచనలు కలుగుతాయి. కొత్త ప్రయత్నాలకు అనుకూల సమయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.